కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన రెండవ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదుగల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. ఆశ్రమ్ క్యాన్సర్ సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ కలిగిన వేరియంట్ ట్రూ బీమ్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు నందు అందుబాటులో కలదు. బ్లడ్ క్యాన్సర్, మెదడు అండ్ ముఖ భాగంలో కణుతులు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, న్యూరో క్యాన్సర్, ఆర్థోపెటిక్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ సమస్యలకు మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, ఆంకో ఆంకాలజీ, ఆంకోపాథాలజీ వంటి వైద్య సేవలు మీకు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, EHS మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్ ల సదుపాయం కలదు. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు. కాంటాక్ట్ 08812288299. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే,
దెందులూరు నియోజకవర్గ పరిధిలో విద్యా సంస్థల్లో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ విస్తృత స్థాయి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాల, విజ్ఞాన్ గోబల్ సహా పలు విద్యా సంస్థల్లో దెందులూరు ఎమ్మెల్యే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికల్లో పట్టభద్రులంతా రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న కూటమి ప్రభుత్వానికి తమ మద్దతు తెలియజేయాలని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కోరారు. ఫిబ్రవరి 27వ తేదీన జరగనున్న ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్లంతా కూడా కూటమి అభ్యర్థి అయిన పేరాబత్తుల రాజశేఖరానికి తొలి ప్రాధాన్యత ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ విస్తృత స్థాయి ఎన్నికల ప్రచారం నిర్వహించారు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. ఎన్నికల ప్రచారంలో దెందులూరు నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. सर नहीं కాలేజీ యాజమాన్యం తరఫున సిబ్బంది తరఫున గౌరవనీయులైన దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చంద్రమనేని ప్రభాకర్ గారికి స్వాగతం తెలుపుతున్నాను. అలాగే వేదిక నిర్వహించిన పెద్దలందరికీ రామప్రసాద్. మెయిన్గా ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ సంబంధించిన అవగాహన మనందరికీ కల్పించడం కోసం. సో దీనికి సంబంధించి మా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మురళీధరరావు గారిని సభ ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదికను అలంకరించినటువంటి దెందులూరు ఎమ్మెల్యే గారు, రాజారావు గారు, ఫ్యాకల్టీ మెంబర్స్, సంతోషం. ధన్యవాదాలు సార్. మీరు శ్రమకు వచ్చి మా కాలేజీకి రావడం, గ్రాడ్యుయేట్ తీసుకుని ఓటేసి తన యొక్క ప్రాధాన్యతను చెప్పడం అనేది ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం. విని మన యొక్క బాధ్యతను నిర్వహిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఎమ్మెల్యే చంద్రమనేని ప్రభాకర్ గారు మాట్లాడవలసిందిగా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మీరంతా కూడా గ్రాడ్యుయేట్స్, మీ అందరికి కూడా కోర్టులు ఉన్నాయి. కోర్టుల తరఫున పేరాబత్తుల రాజశేఖర్ గారు అనేటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ నుండి జనసేన, బీజేపీ సపోర్ట్తో ఉమ్మడి అభ్యర్థిగా ఉభయ గోదావరి పాత జిల్లాలకు సంబంధించి 34 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎన్నికది ఒక గ్రాడ్యుయేట్ కోటాలో ఒక ఎమ్మెల్సీగా శాసన మండలికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. దానికి మరి రాజశేఖర్ గారిని ఎంత ప్రాధాన్యత ఓటేసి ఒకటే వేసి ఎవరికి వేయకుండా మరి ఫస్ట్ కౌంటింగ్లోనే మన అభ్యర్థి తెలిసే విధంగా మీరందరూ కూడా సహకరిస్తారని, సహకరించమని మిమ్మల్ని అడగడానికి. అంటే ఒక్కొక్కరిగా మిమ్మల్ని అడగాలంటే కలవాలంటే నాకు కూడా సమయం సరిపోదు. ప్రిన్సిపల్ గారి దగ్గర తేమడి మిమ్మల్ని అందరం కలుస్తామని చెప్పి పర్మిషన్ తీసుకుని కాలేజీకి రావడం జరిగింది. మీరే కాదు, మీ కుటుంబ సభ్యులు, మీ మిత్రులు ఎవరున్నా సరే 27వ తారీఖు హాలిడే ఆ రోజు, 26 శివరాత్రి, 2 రోజులు సెలవు. 2 రోజులు సెలవు ఉండగానే ఎక్కడ క్యాంప్ పెట్టుకోకుండా ఓటు దొరకని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ వాళ్ళందరికీ ఎక్కడున్నా సరే వచ్చి ఓటేట్లలో పాల్గొనమని చెప్పి మరి ఓటమి గెలిపించినటువంటి మనుషులుగా మిమ్మల్ని అడిగే హక్కు మాకు ఉంది. మాతో చేపించే హక్కు మీకు ఉంది కాబట్టి మీరందరూ కూడా సహకరిస్తారని చెప్పి ఆ విధంగా ప్రిన్సిపల్ గారు కూడా మాట చెప్పమని చెప్పి
వీరందరికీ కూడా మరొకసారి కోరుకుంటూ నాకు ఈ అవకాశం కలిగజేసినటువంటి యాజమాన్యానికి ప్రిన్సిపల్ గారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా. దీంట్లో ఆఫీస్ సైడ్ వాళ్ళని కూడా మోటివేట్ చేసి, ఎందుకంటే అందరూ డిగ్రీ ఆఫీసే కాబట్టి కొన్ని ఫ్యాకల్టీకి చెప్పారు, మాకు ఎవరు అనుకోరు, అందరూ సమానం మా బోర్డు. థ్యాంక్ యూ. మీరు ఎవరు దయచేసి పెన్ పట్టుకెళ్ళొద్దండి, పట్టుకెళ్ళినా లోకల్ జోలో పెట్టుకోండి, కానీ ఆర్డర్స్ పెన్తోనే వేయాలి. పొరపాటున మన పెన్ దాని మీద ఉపయోగిస్తే మీరు వీటికి వేసినా ఇన్వాలిడ్ అయిపోతుంది. వాళ్ళు మార్కర్ లాంటిది ఇస్తారు, పెన్ స్కెచ్ పెన్ లాంటి దాంతోనే వేయాలి. గమనించండి, ఎందుకంటే మీరు అంతా కానీ ఏం కానీ నా బోర్డు గుర్తు కోసం, నా పేరు తెలియదు కోసమని నేను సిగ్నేచర్ పెడతాను, అలా పెట్టినా ఇన్వాలిడ్ అయిపోతుంది. ఎంజీఆర్ స్వర్ణ గ్రూప్స్ అధినేత టీడీపీ సీనియర్ నాయకులు మామిళ్లపల్లి పార్థసారథి జన్మదిన వేడుకలు స్థానిక ఇండోర్ స్టేడియం వద్ద గల లేడీస్ క్లబ్లో ఘనంగా జరిగాయి. స్వర్గీయ బుజ్జన్న మిత్రమండలి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బడేటి చంటి హాజరయ్యారు. ఈ సందర్భంగా సభ్యులు బడేటి చంటి పార్థసారథులకు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే మరియు సభ్యుల సమక్షంలో పుట్టినరోజు కేక్ను కట్ చేయించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బడేటి కుటుంబంతో పార్థసారథి గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తమ వేడుకల్ని ఎంతో ఘనంగా నిర్వహించిన సభ్యులకు పార్థసారథిని అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. మన జోహార్ బుజ్జన్ చేస్తారు. మామూలు పార్థసారథి గారికి జన్మ అందరూ ఆశీనులు అయితే రాదా బుజ్జన్న గ్రూప్ ని మన సందేశం తొడగొట్టి మనం భోజనం ఏర్పాటు చేసాము. ఏదైతే మా ఆత్మలు వేరైనా మేము ఒకటే, ఇద్దరు కూడా ఏదైతే మా పార్థసారథి గారి జన్మదిన వేడుకలు ఈ రోజున నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మరి మీరు అందరూ చేయటం చాలా అభినందించుకుంటున్నాను. నాకు ఆత్మబంధువులు ఆత్మీయులు ఉండబట్టే నేను ఈ స్థాయికి రావడానికి కారణం, నా కోసం శ్రమించే వ్యక్తులు నా చుట్టూతో కూడా ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ రోజున కూడా నేను ఎలక్షన్లోకి వెళ్తానికి మరి వాళ్ళందరూ కారణం. ఎందుకంటే నేను వెనుకం చేసినప్పటికీ కూడా మేమందరం ఉన్నాం, నువ్వు నడువు అని అన్నారు. ఈ రోజున ఈ స్థితిలోకి రావటం కానీ, మీ అందరితో కూడా ఈ విధంగా మాట్లాడటానికి కానీ, మీ అందరికీ కూడా నేను నా పనితనంతో మీ అందరికీ కూడా దగ్గర అవడానికి ఇక్కడ కారణం ఇదే అని నేను అనుకుంటున్నా. దానికి మీ సహకారం ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా ఇదే విధంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ టీం సభ్యులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఇంతకుముందు బర్త్డేకి మనం సాధారణ బర్త్డే నామినల్గా చేసుకున్నాము. ఈ బర్త్డే ఘనంగా చేసుకోవాలని ఒక నిర్ణయం తీసుకొని మన బుజ్జన్న గ్రూపులో అందరూ కూడా చేద్దామని అనుకుని ఇవాళ ఇలా చేయాల్సి వచ్చింది. అయితే ఎమ్మెల్యే గారికి ఆయనకి ఉన్న అనుబంధం నన్ను అందరం చూస్తూనే ఉన్నాం, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం అది. వాళ్ళిద్దరూ అలాగే ఇందాక నేను శారదన్నయ్యకి నిన్న ఫోన్ చేస్తే అలాగే వస్తాను తమ్ముడు ముందు వద్దన్నారు ఆయన,
ఎలాంటి ఎందుకులే అని అంటే, అలా కాదన్నా మేము ఏదన్నా ఒకటి చేసుకునేటప్పుడు మీరు కాదనకూడదు అని చెప్పి ఆయన్ని ఒప్పించాము. అలాగే ఎమ్మెల్యే గారికి కూడా రాత్రి చెప్పి ఆయన కూడా చెప్పంగానే నేను వస్తాను, ఆయన స్నేహితుడు కదా, వెంటనే నేను వస్తాను, నేను రండి నేను వస్తాను తప్పనిసరిగా అని చెప్పేసి అని అన్నారు. ఇవాళ ఆయనకి ఇందాక ఇన్ఫామ్ చేసి ఆయనే ఎమ్మెల్యే గారు తోడుకొని వచ్చారు ఆయన్ని. ఇవాళ ఆయనే బర్త్డేకి మనందరం ఎంతో సంతోషంగా ఈ జన్మదిన ఇది జరుపుకొని ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయడానికి నాకు చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తాను. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన రెండవ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదుగల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెలా లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గానీ, విల్లా గానీ, 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గానీ, ఓపెన్ ప్లాట్స్ గానీ వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. ఏలూరు ఆర్ఎస్ షాపింగ్ మాల్ లో కళ్యాణ మహోత్సవం. పండుగ వేడుకైనా పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. ఆర్ఎస్ షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్. కుటుంబమంతటికి కావలసిన అన్ని రకాల వస్త్రాలపై ఆనందపరిచే ఆఫర్లు. 10,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,499 రూపాయల వస్త్రాలు ఉచితం. 15,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,999 రూపాయల వస్త్రాలు ఉచితం. ప్రత్యేక కౌంటర్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్స్ తో పాటు బై 1 గెట్ 1, బై 1 గెట్ 2 ఆఫర్లతో పెట్టుబడి వస్త్రాలపై ప్రత్యేక తగ్గింపుతో ఏలూరులో పండుగ వేడుకైనా పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. ఆర్ఎస్ షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు 2.
ఆర్ఎన్ఆర్ ఫైనాన్స్ దాకారపు రాజేశ్వరరావు గారి పర్యవేక్షణలో ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు డాక్టర్ అక్కెం నరేష్ గారి ఆధ్వర్యంలో సరస్వతి హాస్పిటల్స్ సైకియాట్రిక్, న్యూరాలజీ, ఆర్థోపెడిక్ వైద్య సేవలు అందించబడును. అనుభవం, అంకిత భావం కలిగిన డాక్టర్స్ బృందంచే జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలు, సైకియాట్రిక్, న్యూరాలజీ వైద్య సేవలు, న్యూరో సర్జరీలు నిర్వహించబడును. యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. ఆరోగ్యశ్రీ మరియు ఈహెచ్ఎస్ ఇన్సూరెన్స్ వారికి ఉచిత వైద్యం చేయబడును. నవశకానికి నాంది, మీ ఆరోగ్యానికి పునాది. సరస్వతి హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ అండ్ ట్రామా కేర్, గుబ్బలవారి వీధి, అతిథి హోటల్ ప్రక్కన, ఆర్ఆర్ పేట, ఏలూరు 2. ఫోన్ 9908631611. ఆశ్రమ్ క్యాన్సర్ సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ కలిగిన వేరియంట్ ట్రూ బీమ్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు నందు అందుబాటులో కలదు. బ్లడ్ క్యాన్సర్, మెదడు అండ్ ముఖ భాగంలో కణితులు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, న్యూరో క్యాన్సర్, ఆర్థోపెటిక్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ సమస్యలకు మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, ఆంకో ఆంకాలజీ, ఆంకోపాథాలజీ వంటి వైద్య సేవలు మీకు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ఈహెచ్ఎస్ మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్ల సదుపాయం కలదు. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు. కాంటాక్ట్ 08812288299. రవికిరణ్ కంటి ఆసుపత్రి వారి క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి శుభాకాంక్షలు. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీల MS, FERS, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ MS, FCRS, నల్లగుడ్డు మార్పిడి, ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 8988984647, 8988984748. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ పి. సునీల్ సందీప్ MS ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో EHS ద్వారా ఉచితంగా ఆర్థోపెటిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ, అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ. డాక్టర్ సునీల్ సందీప్ MS ఆర్థో, పతైబాధ రైతు బజార్ వద్ద, ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మాడ్యులర్ హోమ్, ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855546888. వెల్కమ్ బ్యాక్. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజా గొంతుక మేధావి KS లక్ష్మణరావును మొదటి ప్రాధాన్యతా ఓటుతో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని PDF ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి విజ్ఞప్తి చేశారు. బుధవారం కైకలూరులో ప్రైవేట్, ప్రభుత్వ విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, ఇతర కార్యాలయాల్లో PDF ఎమ్మెల్సీ గోపీమూర్తి, ప్రజా సంఘాల నాయకులు విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బొర్రా గోపీమూర్తి మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ, అధ్యాపక, కార్మిక, కర్షక, ప్రజా సంఘాలు బలపరిచిన అభ్యర్థిగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న KS లక్ష్మణరావు విజయం ఒక చారిత్రక అవసరమని చెప్పారు. ప్రజా సమస్యలపై శాసనమండలిలో తమ వాణిని వినిపిస్తున్నది PDF ఎమ్మెల్సీలు మాత్రమేనని అన్నారు. మేధావుల సభకు మేధావులనే పంపించాలని, అందుకు విజ్ఞతతో పట్టభద్రులు ఆలోచించి KS లక్ష్మణరావుకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, అధ్యాపకులకు ఒక గుర్తింపు, భద్రత, హెల్త్ కార్డులు ఇవ్వాలని అన్నారు. నిరుద్యోగుల కోసం జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, DSC నోటిఫికేషన్ ఇవ్వాలని, PDF ఎమ్మెల్సీలు మాత్రమే పోరాటం చేస్తున్నారు
చేస్తున్నారని చెప్పారు. రైతులు కార్మికుల సమస్యలపై శాసనమండలిలో పీడీఎఫ్ ఎమ్మెల్సీలు పోరాడుతున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ మహంకాళీరావు, చిన్నం మాధవ, సిఐటియు నాయకులు జక్కుల మహేష్, బొత్స రామ నాగేంద్ర, ఎస్ఎఫ్ఐ నాయకులు పవన్తో పాటు పలువురు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. టీచింగ్ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి అటువంటి టిఎస్ లక్ష్మణరావు పేరు ఎదురుకుండా ఒకటంకి వేసి ఫోటో పేరు చదివి ఫోటో ఉంటుంది ఫోటో పక్కన వచ్చే పెన్తో ఒకటంకి వేసి టిఎస్ లక్ష్మణరావుని శాసనమండలికి పంపించి రాజకీయ ఉద్దేశాన్ని మీరందరూ కూడా కాపాడాలని చెప్పి సీరియల్ నెంబర్ 23 పేరు చూస్తే పేరు ఎదురుకుండా ఒకటంకి వేసి గెలిపించి ప్రజాస్వామ్య విలువలు కాపాడే మహాయుద్ధులు మీరు కూడా భాగస్వాములు కావాలా. మీ మిత్రులు మీ కుటుంబాల్లో కూడా డిగ్రీ చదువులు ఉంటారు, మీ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళందరికీ చెప్పి మనకేదో రాజకీయవేత్త గారు కావాలి. రాజకీయవేత్త అంటే అన్నీ కావాలి. విద్యావేత్త అంటే ఒక విద్య గురించి ఆలోచిస్తారు. కానీ దానికి మనం పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఫిబ్రవరి 27వ తేదీన కృష్ణా గుంటూరుకి సంబంధించి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఈ ఎన్నికల్లో పీడీఎఫ్ తరఫున విద్యావేత్త, శాసనమండలిలో ఉపాధ్యాయుల, అధ్యాపకుల, కార్మికుల, నిరుద్యోగుల, గ్రాడ్యుయేట్ల సమస్యల్ని ప్రస్తావన చేయడమే కాకుండా శాసనమండలి బయట ఈ వర్గాలకు సంబంధించినటువంటి అనేక పోరాటాల్లో అనునిత్యము పాల్గొని నిరంతరము సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్నటువంటి నిరంతర శ్రామికుడు కెఎస్ లక్ష్మణరావు గారు ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ తరఫున పోటీ చేస్తూ ఉన్నారు. ఇవి జనరల్ ఎన్నికలు కాదు, రాజకీయ ఎన్నికలు కాదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఈ రోజున మేధావులకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాలు కేటాయించారు. ఆ స్థానాలలో మేధావి వర్గం ఎన్నికై ప్రభుత్వాలు సామాజిక అవసరాలకి భిన్నంగా వక్ర మార్గంలో వెళ్తూ ఉంటే ఈ స్థానాల్లో మేధావులు ఎన్నికై ఆ వక్ర మార్గంలో వెళ్తున్నటువంటి పాలకుల్ని సక్రమ మార్గంలో పెట్టి సామాజిక అంశాన్ని వైపు మళ్లించడానికి ఈ యొక్క మేధావి ఎన్నికలు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో రాజ్యాంగంలో ఇవ్వడం జరిగింది. 2024 మేలో జరిగినటువంటి జనరల్ ఎన్నికల్లో అవి పొలిటికల్ పార్టీ ఎన్నికలు. ఆ పొలిటికల్ పార్టీ ఎన్నికలకి అభిమాన పార్టీలకి మొత్తం ఈ 2 జిల్లాల్లో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా అభిమాన పార్టీలకి ఓట్లేశారు. కానీ ఇవి సాధారణ ఎన్నికలు కాదు, ఇవి మేధావుల ఎన్నికలు. కాబట్టి ఈ మేధావులకి ఎన్నికల్లో ఒక విద్యావేత్త కన్నా కెఎస్ లక్ష్మణరావు గారిని గెలిపించాలని చెప్పి ఆయనకి ప్రథమ ప్రాధాన్యత ఓటు వేయాలని చెప్పి జనరల్ ఎన్నికల కంటే భిన్నంగా ఈ ఓటు ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దురదృష్టవశాత్తు ఈ ఎన్నికల్లో కూడా పొలిటికల్ పార్టీలు ఎంటర్ అయి మేధావుల ఎన్నికల యొక్క వాయిస్ స్పేస్ కూడా ఆక్యుపై చేస్తున్నటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటన జరుగుతూ ఉంది. కాబట్టి ఈ 2 జిల్లాల ఉపాధ్యాయులు, అధ్యాపకులు, గ్రాడ్యుయేట్స్, నిరుద్యోగులు కూడా పెద్ద ఎత్తున మన కెఎస్ లక్ష్మణరావు గారికి ఓటేసి ఈ యొక్క రాజ్యాంగ ఉద్దేశాన్ని, ప్రజాస్వామ్య విలువలు కాపాడే మహాయుద్ధంలో పాల్గొనాలని చెప్పి కెఎస్ లక్ష్మణరావు గారికి ఫస్ట్ ప్రయారిటీ ఓటు వేసి గెలిపించాలని చెప్పి సవనీయంగా పీడీఎఫ్ తరఫున కోరుతా ఉన్నాను. భీమడోలు గ్రామ దేవతల 12ఏళ్ల జాతర మహోత్సవ వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. బుధవారం స్థానిక రావిచెట్టు సెంటర్, గుర్రాల చెరువు చెట్టు, బీసీ కాలనీలో గణాచారుల గ్రామ సంచారాన్ని నిర్వహించారు. ఇళ్ల వద్దకు వచ్చిన గణాచారులను గ్రామస్తులు ఆహ్వానిస్తూ వారు నడవడానికి రోడ్డుపై తడిచేరును పరిచి చద్దన్నం, బెల్లం సమర్పించి పసుపు నీళ్లు పోసి మొక్కులు తీర్చుకున్నారు. జాతర కమిటీ సభ్యులు, బీజేఎస్ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.